విద్యార్థులకు కొత్త వసతి గృహాలు పీఎం అజయ్ కింద 25 మంజూరు, ఒక్కొక్కటి 3 కోట్ల నుంచి 6 కోట్లతో నిర్మాణం. డిఎంఎఫ్ నిధులతో మరో 3 అందుబాటులోకి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన. ఇరుకు గదులు, నెర్రెలిచ్చిన గోడలు, వానొస్తే కురుస్తున్న పైకప్పులు, కూలిపోయే స్థితికి చేరిన వసతి గృహ భవనాలలో దీర్ఘకాలంగా ఎస్సీ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టనుంది. పిల్లలకు భద్రత కల్పించిన కొత్త భవనాలు అందుబాటులోకి తీసుకురాబోతుంది. వైకాపా ప్రభుత్వంలో మరమ్మతులకు సైతం నిధులు ఇవ్వకుండా ఇక్కట్ల పాలు చేయగా కూటమి ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు సమీకరించి నూతనంగా వసతి గృహాల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. పీఎం అజయ్ పథకం కింద కేంద్రం రాష్ట్రానికి 2024-25 ఏడాదికి గాను 25 వసతి గృహాలు మంజూరు చేసింది. ఇందుకు ఖర్చు 86.3 కోట్లు పూర్తిగా గ్రాంటే. తొలి విడతగా 43.15 కోట్లను రాష్ట్రానికి విడుదల చేసింది. కొత్తగా మంజూరైన 25 వసతి గృహాల్లో 13 చోట్ల బాలికలకు, 12 చోట్ల బాలురికి నిర్మించబోతున్నారు. వీటన్నింటినీ వచ్చే నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేయించే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాకు సంబంధించిన డిఎంఎఫ్ నిధులు మరో 15 కోట్లు మంజూరయ్యాయి. వీటితో ఒంగోలులో మరో 2, చేమకుర్తి, సంతనూతలపాడులో ఒక్కో వసతి గృహాన్ని నిర్మించబోతున్నారు. వార్త ఎంత తెలివిగా చేస్తారంటే, ఎస్సీ విద్యార్థులకు కొత్త వసతి గృహాలు, అక్కడ వసతి గృహాలకు సంబంధించినవన్నీ పాడైపోయినాయి. జగన్ వచ్చాక కట్టాడా? అవి పాడైపోయినాయి. అంతకుముందే కట్టినయ్యా? అంతకుముందు కట్టిన వాటినే కదా ఇప్పుడు పాడైనవి. నెంబర్ 1. రెండోది, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది అనగానే ఏమనుకుంటాం, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకుంటుందని. రాష్ట్ర ప్రభుత్వం 5 పైసలు పెట్టట్లేదు, మొత్తం కేంద్రం గ్రాంట్ అని మళ్ళీ చెప్తారు. అంటే కేంద్రం డబ్బులు ఇస్తే కడుతున్నారు ఇక్కడ సాంఘిక సంక్షేమ వసతి గృహాలు. ఎంతకాలం కట్టలేదు అది. దానికి ఆ క్రెడిట్ మళ్ళీ చంద్రబాబుకి ఇవ్వాలి, మోడీకి ఇవ్వకూడదు. అక్కడ జగన్ని తిట్టాలి, మోడీకి క్రెడిట్ ఇవ్వకూడదు, చంద్రబాబే చేస్తున్నాడని చెప్పాలి. అసలు వీళ్ళకి నిజంగా తెలుగుదేశం కార్యకర్త కూడా ఇంతగా కమిట్ అవ్వడేమో, అంతటి కమిట్మెంటు. సేమ్ టైం జర్నలిజం అనేది ఎప్పుడో చంపేసి కేవలం పార్టీకి వీర కార్యకర్తలాగానే ఉంటున్నటువంటి పరిస్థితి. లేకపోతే ఏప్రిల్ 2న విచారణకు